మార్పులు చేర్పులు బుజ్జగింపులన్నీ ప్రతి రాజకీయ పార్టీలో సాధారణమే అన్నారు వైసీపీ ముఖ్య నేత వైవి సుబ్బారెడ్డి. తాను ఎంపీగా పోటీ చేసేది లేదన్నారు. అయితే పార్టీ కోసం అధిష్టాన నిర్ణయాన్ని శిరసా వహిస్తానని తెలిపారు. ఇటు షర్మిల కాంగ్రెస్ లో చేరినంత మాత్రాన తమకొచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై అనుమానాలు ఉన్నాయని మరోసారి స్పష్టం చేశారు. పార్లమెంట్ సీట్ అయినా ఏ అసెంబ్లీ సీట్ అయినా గెలుపు అవకాశాలు వాళ్ళ ట్రాక్ రికార్డు పార్టీకి ఫస్ట్ నుంచి నమ్ముకొని ఉన్నారా, ఎప్పటి నుంచి ఉన్నారు, ఏంది అనే వాటి మీద ఆధారపడి ఉంటాయి. దాని ప్రకారమే సీట్లు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న అభ్యర్థి కన్నా మార్పు చేస్తే ఇంకో సామాజిక వర్గానికి ఇస్తే లేదా ఇంకొక క్యాండిడేట్కి ఇస్తే ఇంకా మేలు జరుగుతుందని సర్వేల ఆధారంగా ప్రతి రాజకీయ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రక్రియ కూడా జరుగుతుంది. దానివల్ల కొంతమందికి ఏమన్నా అయిష్టాలు ఉన్నాయండి, వాళ్ళ మార్పుల వల్ల వాళ్ళకి ఇబ్బందులు కలగటం వల్లండి, అదే ప్రధాన కారణం అని చెప్పి మేము భావిస్తాం. నేను చేయనని పలు దఫాలుగా సీఎం గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే చేసేవాడిని అయితే 2019 నుంచి కూడా చేస్తుంటే కంటిన్యూ అయ్యేవాడిని. మధ్యలో గ్యాప్ వచ్చింది, పార్టీ వర్క్ చూస్తూ పక్కనుండి పోయా. కాబట్టి నేను ప్రత్యక్ష పార్లమెంట్ ఎన్నికల్లో నేను నిలబడినని లోగడే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా శిరసాహిస్తాను. పార్లమెంటు ఇంకా ఏదన్నా 1-2 అసెంబ్లీలు ఉన్నాయి. అవి కూడా బహుశా రేపు రాబోయే లిస్టులో పండుగ తర్వాత ఒక లిస్ట్ రాబోతుంది. దాంట్లో అవి కూడా వచ్చేస్తాయి. కొత్తగా శర్మలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా అయినా కాకపోయినా మనం కొత్తగా ఆమెను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేర్పులు చేసే ప్రక్రియ ఏం లేదు. ఎందుకంటే మనం ఎంతమంది రానియండి, ఎన్ని పార్టీలన్నా రానియండి, మన అండా మనం బలం, మా పార్టీ బలం జగన్ గారి సంక్షేమ పాలనలో లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించే మనం ఓటేమని అడుగుతున్నాం. సీటు రానోళ్ళు బాధపడటం అనేది సహజం. దానికి నడుస్తానంటే నిరంతర ప్రక్రియ. వాళ్ళని పిలిచి మాట్లాడటం, వాళ్ళని ఓదార్చేది. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం రావటం ఇంపార్టెంట్. ప్రభుత్వం వస్తేనే కదా మీకు మళ్ళీ మేము జగన్ గారు మెయిల్ చేసి మీకు అసెంబ్లీకి, కౌన్సిల్కో, ఇంకో దానికో, పార్లమెంట్కో, రాజ్యసభకో పంపిస్తారని మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. అది ఫస్ట్ నుంచి ఉందమ్మా. రాజశేఖర రెడ్డి గారు ఆకస్మిక హెలికాప్టర్ మరణం తర్వాత రకరకాలుగా ఊహాగానాలు ప్రజల్లో అందరిలో వచ్చినాయి. అవి కొత్తగా ఇప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన ఇది లేదు. ఉన్నాయి, ఆ అనుమానాలు ఉన్నాయి. బట్ ఏమైనా మహానాయకుడు మన దూరం అయిపోయి ఆల్మోస్ట్